ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకే అవార్డు ఇద్దరికి. అవును, నేషనల్ అవార్డ్స్ లో ఇదేం కొత్త కాదు. ఈసారి మన తెలుగు వారికి నేషనల్ అవార్డ్స్ చాలానే వచ్చాయి. కానీ ఇందులో హైలైట్ ఏంటంటే ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఒక్కరికి కాదు, ఇద్దరికి వచ్చింది. ఒకవైపు కింగ్ ఖాన్ షారుఖ్, మరోవైపు విక్రాంత్ మాసే. ఇలా ఇద్దరికి సంయుక్తంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ రావడం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాబోదు. గతంలోనూ ఇలాంటి అవార్డ్స్ చాలా ఉన్నాయి. 2023లో విడుదలైన సినిమాల కోసం ఢిల్లీ వేదికగా నేషనల్ అవార్డ్స్ ప్రకటన వచ్చేసింది. బెస్ట్ యాక్టర్ కేటగిరీకి పోటీ ఎక్కువే, కానీ ఫైనల్ విన్నర్లు ఇద్దరయ్యారు. షారూఖ్ ఖాన్ జవాన్ లో డబుల్ షేడ్స్, విక్రాంత్ మాసే 12th ఫెయిల్లో రియల్ లైఫ్ స్టోరీకి రా పర్ఫార్మెన్స్. షారూఖ్ ఖాన్ 2004లో స్వదేశీ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందని ఫీల్ అయ్యాడు. కానీ ఆ గౌరవం అప్పట్లో సైఫ్ అలీ ఖాన్ కి దక్కింది. ఇప్పుడు జవాన్ లో విక్రమ్ రాథోడ్ పాత్రతో ఆ కల నిజమైంది. సౌత్ డైరెక్టర్ అట్లీ మలచిన ఆర్మీ ఎమోషన్ బ్లెండ్ తో షారుఖ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అటు విక్రాంత్ మాసే పేదరికం నుంచి ఐపీఎస్ గా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ కథని సినిమాగా మలిచిన 12th ఫెయిల్లో అసలైన డెబ్యూట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో షారుఖ్ తో పోటీ పడ్డాడు. ఇద్దరు ఓ రేంజ్ లో మెప్పించడంతో జ్యూరీ కమిటీ ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది. నేషనల్ అవార్డులు ఇద్దరికి ఒకేసారి రావడం అనేది ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కాదు. 1997లో సామంతరాంగల్ సినిమాకు గాను బాలచంద్ర మీనన్, కలియాట్టం మూవీలోని పాత్రకు గాను సురేష్ గోపిలకు మొదటిసారిగా సంయుక్తంగా నేషనల్ అవార్డు వరించింది. ఆ తర్వాత 1998లో అజయ్ దేవగన్, మమ్ముట్టీలకు ఇలా 7 సార్లు ఈ అవార్డును ఇద్దరు స్టార్ హీరోలు గెలుచుకున్నారు. రీసెంట్ గా 2020లో సురారై పోట్రు మూవీకి గాను సూర్యను నేషనల్ అవార్డు వరించింది. అలాగే మరాఠా పోరాట వీరుడు తానాజీ గురించి తీసిన తానాజీ ది అన్సంగ్ వారియర్ లో తానాజీ పాత్రకు ప్రాణం పోసినందుకు గాను అజయ్ దేవగన్ కు ఈ అవార్డు మరోసారి ప్రకటించింది జ్యూరీ కమిటీ. అలా ఈ సంవత్సరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విక్రాంత్ మాసేలు ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో 1967 నుంచి స్టార్ట్ అయింది. ఈ కేటగిరీలో మొదటిసారి అవార్డు గెలుచుకున్నట్టు బెంగాలీ హీరో ఉత్తమ్ కుమార్. 2021 డిసెంబర్లో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డును అమితాబ్ బచ్చన్ 4 సార్లు, కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగన్ 3 సార్లు బెస్ట్ యాక్టర్స్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. 33 ఏళ్ల కెరీర్లో మొదటిసారి షారూఖ్ ఖాన్ తన తొలి సినిమా 12th ఫెయిల్ మూవీతో విక్రాంత్ మాసే సంయుక్తంగా ఈ అవార్డు గెలుచుకున్నారు.